వివిధ రాజకీయ పార్టీలు లేదా వివిధ సంఘాలు వాళ్ళ పద్ధతిలో వాళ్ళ వ్యక్తుల్ని ప్రతినిధులుగా ప్రకటించుకునే ప్రచారం జరుగుతుంది. అయితే తెలంగాణ రెండవ దశ ఉద్యమం 1997లో భువనగిరిలో ప్రారంభం అయినప్పుడు అప్పటి నుంచి తెలంగాణ వచ్చే వరకు వచ్చిన తర్వాత ఆ ఉద్యమ అస్తిత్వాన్ని, దాని చరిత్రను, దాని ఉనికిని నిలబెట్టడానికి ఒక నిరంతర పోరాటం. అది ఈ తెలంగాణ ఉద్యమాన్ని, మలిదశ ఉద్యమాన్ని భువనగిరిలో మొదలుపెట్టిన కారణంగానే గద్దర్ పైన కాల్పులు జరిగాయి. అది 97లో కదా, 96 ఏప్రిల్, అదే 96లో భువనగిరి మీటింగ్ జరిగింది, 97లో కాల్పు జరిగింది. అది భువనగిరి మీటింగ్ జరిగిన తర్వాత ఒక 3-4 నెలలకే, బహుశా డిసెంబర్లోనో ఏమో జరిగినట్లుంది 96లో. నేను కూడా ఉన్నాను అక్కడ, పాషం యాదగిరి గారు ఉన్నారు. సో అది మొదలుపెట్టగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఇది మళ్ళీ ఒక విభజన పోరాటం మొదలు పెడుతుంది. దీని వెనుక చాలా రాజకీయ శక్తులు ఉన్నాయి. ఆనాడు బలమైన రాజకీయ శక్తిగా బయట పోరాటాల్లో ఉన్న పీపుల్స్ వారులో గద్దరు ఉన్నాడు. ఆ గద్దరు దానికి ప్రతినిధిగా వచ్చాడు కనుక ఈయన నేతృత్వంలోనే ఇదేదో జరుగుతుందనే దాంతో కాల్పులు జరిగినాయి. 6 తుపాకీ గుండ్లు కడుపులో పెట్టుకొని గద్దరు చనిపోయాడు అనేది మనకు చాలా కష్టాలు అనుభవించి చనిపోయాడు అనేది మనందరికీ తెలుసు. అయితే తెలంగాణ వ్యక్తిత్వానికి, సంస్కృతికి, పోరాటానికి, రాజకీయ అధికారానికి ఒక తేడా ఉంది. భారతదేశం వచ్చిన తర్వాత, బ్రిటిష్ నుంచి విముక్తి అయిన తర్వాత ఆ పోరాటానికి ప్రతినిధిగా తాత్వికంగా, తర్వాత త్యాగపరంగా లేదా మొరాలిటీతో లేదా కుటుంబ జీవనంలో కూడా అధికారంలో భాగం పంచుకోకుండా భారతదేశానికి మహాత్మా గాంధీ కంట్రిబ్యూట్ చేశాడు కనుక ఆయనను జాతిపిత అన్నారు. అంటే దాంట్లో ఒక ప్రధానమైన అంశం ఏంటి అంటే, రాజకీయ అధికారంలో ఉండి సంపాదనలో స్టేట్ జీతమో స్టేటు ఆస్తినో సంపాదించుకోకుండా ఉన్నవాడు మాత్రమే ప్రతినిధి అవుతాడు. కానీ రాజకీయ అధికారం అనుభవించిన నెహ్రూ కుటుంబం కానీ, ఆ తర్వాత సర్దార్ పటేల్ కుటుంబం కానీ వాళ్ళను మహాత్ములుగా ఎవరు గుర్తించారు. వాళ్ళు ఎంత మంచోళ్ళైనా, ఎంత పెద్దోళ్ళైనా. అందుకని ఈ మధ్యకాలంలో బాగా చర్చ జరుగుతుంది. తెలంగాణ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అంటే అక్కడ మనము దాంట్లో రాసినట్లు తెలంగాణ జాతి పితగా ఎవరుంటే బాగుంటుంది, ఎవరు అర్హులు అనే దాని మీద ఒక రౌండ్ టేబుల్లో చర్చ చేసి ప్రజా ప్రకటన ఇక్కడి నుంచి మనం చేద్దాము. తర్వాత ఆయన మీద కాల్పులు జరిగినాయి కనుక తెలంగాణ కోసమే, ఆ కాల్పులు జరిగిన దినాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఏదో ఒక చోట ఒక ఉద్యమ దినంగా ప్రారంభించుకోవాలి అనేది ఆలోచన. సో దాని మీద ఇవాళ చర్చ ఉంది.
వివిధ ప్రజా సంఘాలని రమ్మని పిలిచాము. బహుశా లంచ్ టైం వరకు ఆ తర్వాత చాలామంది వస్తారని అనుకుంటున్నాను నేను. సరే, ఉన్న వాళ్ళము ఆనాడు నుంచి ఉద్యమాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ఎట్లా ఆలోచిస్తే బాగుంటుందనే యువతరం ఉంది. భవిష్యత్తును ఎట్లా తీసుకుపోవాలి అంటే నిరంతరము ఉద్యమాలు నడిపిన వాళ్ళు లేదా ఉద్యమాలలో భాగస్వామ్యం పొందిన వాళ్ళు ఉండరు. తరాలు మారుతాయి. భవిష్యత్ తరాలకు కానీ చరిత్ర నిర్దిష్టంగా ఏర్పడాలి. ఆ చరిత్ర నిర్మించడానికి భవిష్యత్ తరాలలో యువకులు కానీ దీన్ని ఎటువంటి ఆలోచన చేయాలి. అయితే దీంట్లో గద్దర్ గురించే ఎందుకు ఆలోచిస్తున్నాం మనం ఇవ్వాలి అంటే, గద్దరు మీద కాల్పులు జరిగింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది. ప్రధానమైన అంశం తెలంగాణ చేయబట్టి. రెండో అంశం ఆనాడు ఆయన విప్లవ పార్టీలో ఉండడం అనేది ఉన్నది. కానీ ప్రధానమైన అంశం తెలంగాణ. ఇది మళ్ళీ మొదలు పెడుతున్నారు. అప్పటికి సెటిల్ అయింది అనుకున్నారు. ఎన్టీ రామారావు పాలనలో తర్వాత వాళ్ళు మొత్తంగా 83 నుంచి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకున్న నిర్మాణంలో ఇది సెటిల్ అయిపోయింది అనుకున్న దాన్ని మళ్ళీ లేవనెత్తుతున్నారనే దృష్టితోటే ఆ కాల్పులు జరిగినాయి. ఆ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గద్దర్తో చాలా కాలము, అప్పుడు భువనగిరి అప్పుడు కూడా ఉన్నాం, యాదగిరిలో అప్పటి నుంచి యంగ్ పిల్లగాడిన అప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాట్లాడతారు.